ఎన్నికల్లో గెలుపోటములు సహజం. మరి కేసీఆర్ను తెలంగాణ జనం మట్టి కరిపించారట, బుద్ధి తెచ్చుకోవాలట. ఇవే చెత్త పలుకులు కదా రాధాకృష్ణ రాసింది. మరి 2019లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి వచ్చిన ఓట్లెన్ని, సీట్లెన్ని? 23 ఎమ్మెల్యేల సీట్లు. ఎంపీ సీట్లయితే 0 గదా. మరి అప్పుడు చంద్రబాబును ఏపీ జనం దవడ పగలగొట్టి మట్టి కరిపించారని, చంద్రబాబు అహంకారానికిది చెంపపెట్టు అని శీర్షికలు పెట్టాడా? ఇకనైనా చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలి అని ఏమైనా కొత్త పలుకులు రాశాడా? ఇంతకంటే రాధాకృష్ణ వెన్నుపోటు పాత్రికేయానికి ఇంకా ఉదాహరణలు కావాలా? 2023లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబును, అప్పటి ఏపీ సీఎం జగన్ను జైల్లో పెట్టినప్పుడు రాధాకృష్ణ పాత్రికేయం ఎలా ఏడ్చిందో మనం చూడనిదా? హైదరాబాదులో ఆందోళనలు వద్దన్నందుకే ఆంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని కాలంల నిండా పచ్చటి కన్నీరు కార్చలేదా? మరి చంద్రబాబేమైనా ఆంధ్ర అస్తిత్వానికి ఏకైక ప్రతీక? ఆయనేమో ఆ రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడా? అప్పటి చెత్త పలుకులన్నీ కులకంపు పెడబొబ్బలు కాదా? అంతెందుకు, ఏపీ కోసం విరాళాలు సేకరించిన రాధాకృష్ణ గత 11 ఏళ్లలో తెలంగాణ ప్రజల కోసమో రైతుల కోసమో ముందుకొచ్చాడా?